ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమెన్. ఈ దినములలో చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, నా అనుకున్నటువంటి వారు నన్ను విడిచిపెట్టి వేశారు, నా బంధువులు విడిచిపెట్టి వేశారు, నా పిల్లలు నన్ను విడిచిపెట్టి వేశారు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టి వేశారు, నేను అనాథగా ఉన్నాను, అనాథగా ఉన్నటువంటి నా జీవితంలో నాకు దిక్కు దశ అన్నీ నా యేసయ్యే కదా అని చెప్పి దేవుని మీద ఆధారపడుతూ కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి నిరాశ నిస్పృహల మధ్యలో చాలామంది నడిపించబడుతూ ఉంటారండి. అయితే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట తెలియపరుస్తాను. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనములో, యెహోవా నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకుము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని బిడ్డలు, ఈ పరిశుద్ధులు ప్రభుకి ప్రార్థన చేస్తూ అంటున్నారు, మేము మీ మధ్య ఉన్నాము కదా, మమ్మును చెయ్యి విడిచిపెట్టకము. యేసయ్య ఎవ్వరిని కూడా చెయ్యి విడిచిపెట్టడండి. మనుషులైతే తోటి మనుషులను, రక్త సంబంధికులను అయిన వాళ్ళని విడిచిపెట్టి వేస్తాడు. మనం ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు, ఈ భూమి మీద నుంచి మనము పరలోకమునకు చేరేంత వరకు ఆయన మనం చెయ్యి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈ రోజున ఏ భ్రమలో నీవు ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు నడిపించబడుతున్నావో, నా యేసయ్య మాత్రమే నిన్ను విడువక ఆయన తన యొక్క కృపను ఎడల, ఆయన అపారమైనటువంటి ప్రేమను ఎడల చూపుతూ ఉన్నాడండి. మనుషులు నిన్ను ఎవరు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టకపోయినా, ఎలాంటి మనుషులైనా నీతో ఉన్నా నీతో లేకపోయినా, నీతో కడ వరకు నీ చెయ్యి పట్టుకున్నవాడు నా యేసయ్య మాత్రమే. నిశ్చయముగా ఆయనను పట్టుకొని ఉన్నాడు. నీవేమాత్రం కలవరపడవద్దు, దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. విశ్వాస జీవితంలో అడుగులు ముందుకు వేయగలిగితే నా యేసయ్య నీకు తోడై నిలిచి కడ వరకు నిన్ను విడువక నీకు తోడై నిలిచి ఉండగలిగిన వాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రము నాయన, ఈ రోజున మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి వాగ్దానము కొరకాయి స్తోత్రము నాయన. దేవుని ప్రజలు తండ్రి, వారి కష్టకాలమందు, ఇబ్బందుల కాలమందు నీకు ప్రార్థించగా వారి చెయ్యి మీరు విడిచిపెట్టేటటువంటి దేవునిగా ఉండక నిశ్చయముగా మీ బిడ్డలను మీరు పట్టుకొని ఉన్నారని మీరు మాకు తెలియపరుచున్నారు నాయన. ఈ రోజున ఎవరైతే నా తండ్రి మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టి వేశారని కృంగిపోయి ఉన్నారో అటువంటి వారిని మీరు దర్శించండి, ఆదరించండి, బలపరచండి. నేనున్నాను మీకు తోడు అని ధైర్యపరచండి. ఇటువంటి విశ్వాస సహితమైన మాటలు ఈ రోజున మీరు మా బిడ్డల జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.